వైరస్ అనేది ఒక దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుందనమాట. ఈ దోమని ఏడిస్ ఈజిప్టై అని అంటారు. దీన్నే టైగర్ మస్కిటో అని గూడా అంటారు. అయితే ఈ దోమ ఎక్కువగా ఇది డే టైమ్ బైటింగ్ మస్కిటో అనమాట. ఇది డే టైమ్ ఎక్కువగా కుడుతుంటుందిది. అయితే ఈ దోమ అనేది ఈ నీరు నిల్వ ఉంచిన ప్రదేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమ లార్వా అది ప్రొడ్యూస్ చేసి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుందనమాట. అయితే దీని ప్రత్యేకత ఏందంటే ఇది ఫ్రెష్ వాటర్ కలెక్షన్స్‌లో ఎక్కువగా పెరుగుతుంటుందనమాట. సో, మన పరిసరాల్లో ఉండే డొమెస్టిక్ వాటర్ పౌండ్స్ కానీ, ఈవెన్ కొద్ది చిన్న చిన్న ఒక ఒక 10 ఎంఎల్, 20 ఎంఎల్ వాటర్ ఉన్న ప్రదేశంలో కూడా ఈ దోమ అనేది పెరుగుతూ ఉంటుందనమాట. అయితే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే ఫ్లవర్ వేజెస్‌లో ఉండే వాటర్ గానీ, మన ఇంటి టెర్రస్ మీద ఉండే వాడి పడేసిన టైర్లు, కొబ్బరి చెప్పుల్లో ఉండే నీరు, సో, ఇలాంటి ప్రదేశాలన్నిటిలో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన ఇంటి పరిసరాలని డ్రైగా ఉంచుకోవడం అనేది ఈ డెంగ్యూ ఫీవర్‌ని ప్రివెంట్ చేయడానికనేది ఇంపార్టెంట్ విషయం అనమాట.